బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ చేరింది. 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్ సేనా నిర్దేశించిన 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు తొలి 3 ఓవర్లు రాణించినప్పటికీ 4వ ఓవర్లో తర్వాత టీమిండియా బౌలర్లు ఒక్కో వికెట్ తీస్తూ ప్రత్యర్థులను పీకల్లోతు కష్టాల్లో పడేశారు. ఇక కుల్దీప్, అక్షర్ చెరో 3 వికెట్లు తీయగా బుమ్రా 2 వికెట్లు తీశారు. ఇక అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించారు. ఇక రోహిత్ అర్ధ శతకంతో రాణించగా సూర్యకుమార్ 47 పరుగులు, పాండ్యా 23 పరుగులతో రాణించారు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ చేరింది. 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఇక రోహిత్ సేనా నిర్దేశించిన 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు తొలి 3 ఓవర్లు రాణించినప్పటికీ 4వ ఓవర్లో తర్వాత టీమిండియా బౌలర్లు ఒక్కో వికెట్ తీస్తూ ప్రత్యర్థులను పీకల్లోతు కష్టాల్లో పడేశారు. ఇక కుల్దీప్, అక్షర్ చెరో 3 వికెట్లు తీయగా బుమ్రా 2 వికెట్లు తీశారు. ఇక అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించారు. ఇక రోహిత్ అర్ధ శతకంతో రాణించగా సూర్యకుమార్ 47 పరుగులు, పాండ్యా 23 పరుగులతో రాణించారు. ఇక రేపు బ్రిడ్జ్ టౌన్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ 2 జట్లు టోర్నీ ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. దక్షిణాఫ్రికా వరుసగా 8 మ్యాచ్లు గెలవగా భారత్ 7 విజయాలు సాధించింది. టీమిండియా ఆడాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ మార్నింగ్. అయితే మ్యాచ్ పరంగా చూస్తే టీమిండియా ఒక రకమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో నిన్న ఏదైతే మ్యాచ్ జరిగిందో ఇంగ్లాండ్ పైన ఒక సూపర్ విక్టరీ సాధించి మంచి కాన్ఫిడెన్స్ తో ఫైనల్ కి వెళ్తుంది. అలాగే 2022 టీ20 వరల్డ్ కప్ లో ఏదైతే ఇలాంటి సెమీఫైనల్ మ్యాచ్ లోనే ఇండియాను ఘోర పరాభవంతో ఓడగొట్టినటువంటి యొక్క ఇంగ్లాండ్ కి టీమిండియా ఇచ్చేసింది, ఒక రిటర్న్ గిఫ్ట్ లాంటిది ఇచ్చేసింది. ఇలాంటి విజయంతో భారత ఫ్యాన్స్ అంతా కూడా ఓవరాల్ కేవలం ఇండియా ఫ్యాన్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీమిండియా పై ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయి ఉంటారు. ఆ మ్యాచ్ అంతా రసవత్తరంగా సాగుతుంది. అయితే ప్రధానంగా మ్యాచ్ లో చెప్పుకోవాల్సి చూస్తే ఆల్రెడీ అంటే ఒకసారి ఇంగ్లాండ్ పై ఇలాంటి సెమీఫైనల్ మ్యాచ్ మీద ఓడిపోయిన తర్వాత అదే 2 జట్లు అదే విధంగా బరిలోకి దిగడంతో ఇరు జట్లతో పాటు అభిమానుల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక టెన్షన్, ఆసక్తి నెలకొంటుంది. కానీ అలాంటిది లేకుండా 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ప్రతీకారం అయితే తీర్చుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఏదైతే 2022 వరల్డ్ కప్ లో జరిగినటువంటి ఒక మ్యాచ్ కి ఇండియా అయితే ప్రతీకారం తీర్చుకుంది. ఇకపోతే పిచ్ విషయానికి వస్తే అలాగే టీమిండియా తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్ బ్యాటింగ్ విషయాలను కనుక మనం పరిశీలించినట్టయితే
అక్కడ ఉన్నటువంటి ఒక ప్రావిడెన్స్ పిచ్, గయానా ప్రావిడెన్స్ పిచ్ అనేటటువంటిది పూర్తిగా ఒక లో స్కోరింగ్ మ్యాచ్ అయితే, అంటే దాదాపుగా 140 నుంచి 150 పరుగుల యావరేజ్ స్కోర్ సాధిస్తుంది అనేటటువంటి ఒక అంచనాలకి భిన్నంగా భారత బ్యాట్స్మెన్ అయితే దాదాపుగా 171 పరుగులు ఆ పిచ్ పై రాణించారంటే దానికి ప్రధానంగా ఒక స్టాండ్ చేసింది ఏదంటే మనం రోహిత్ శర్మని చెప్పుకోవచ్చు. మంచి హాఫ్ సెంచరీ సాధించి జట్టుకి బూస్టప్ ఇచ్చాడు. సరే, విరాట్ కోహ్లీ మరొకసారి అతను ఫామ్ లేమితో బాధపడుతున్నప్పటికీ కూడా టీమ్ ని ముందుంచి నడిపించాడు రోహిత్ శర్మ. సో అతనితో పాటు మిగతా బ్యాటర్స్ అందరూ కూడా తలవకు చేయవేయడంతో ఒక మంచి స్కోర్ అయితే అంటే ఒక డిఫెండబుల్ టార్గెట్, అంటే అంతకంటే మించి ఒక భారీ టార్గెట్ అయితే ఈ యొక్క పిచ్ మీద 170 చేయడం అయితే మనం చూసాం. తర్వాత ఇక అంటే ఎవరైనా సరే ఫస్ట్ ఈ బ్యాటింగ్ పైన ఈ యొక్క పిచ్ పైన ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటారు, కానీ ఇంగ్లాండ్ డిఫరెంట్ గా ఫీల్డింగ్ ఎంచుకోవడం మీద కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫైనల్, సెమీఫైనల్ ఇలాంటి మ్యాచ్ల్లో ఇప్పటి వరకు కూడా మొదట బ్యాటింగ్ చేసినటువంటి జట్ల విజయము చాలా తక్కువగా ఉంది. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళపై దాదాపు 12 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసినవి ఉన్నాయి. కాబట్టి ఇదే ఆలోచన మీదుగా, అంటే ఈ ఆలోచన బట్టే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చి ఉంటుంది. లేదంటే అంతకు ముందు ఏదైతే 2022లో ఫస్ట్ బ్యాటింగ్ ఇండియాకి ఇచ్చి ఆ తర్వాత 10 వికెట్ల తేడాతో ఏదైతే గెలిచిందో అది కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఎందుకంటే అప్పుడు అలా గెలిచాం కాబట్టి తిరిగి దాన్నే రిపీట్ చేద్దామనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాకి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చే అవకాశం, అది ఛాన్స్ కనిపించింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక పిచ్ మీద ఫస్ట్ కనుక అంటే వర్షం పడేటటువంటి ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి అంటే వర్షం పడితే డక్వర్త్ లూయిస్ తర్వాత మ్యాచ్ విన్నింగ్ పర్సంటేజ్లు ఇవన్నీ మారిపోతాయి. కాబట్టి ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్ వస్తే కనుక వాటి అంచనాల మీదుగా ఒక స్కోర్ చేసేటటువంటి ఒక అవకాశం, అంటే మ్యాచ్ గెలిచే అవకాశాన్ని పరిశీలించే ఇంగ్లాండ్ ఆ నిర్ణయం తీసుకుని ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇండియా కూడా ఫస్ట్ బ్యాటింగ్, ఒకవేళ టాస్ కనుక ఇండియా గెలిస్తే ఇండియా డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపించింది. అంటే ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ అనేటువంటిది ఆ పిచ్ పైన వెరీ వెరీ క్రూషియల్. సో దానికి అనుగుణంగానే ఇండియా 171 చేసింది. ఇక బౌలర్ల విషయానికి వస్తే నిజంగా కెప్టెన్ గా రోహిత్ శర్మను బాగా అభినందించాలి. ఎందుకంటే అతను ఆ పిచ్ ను పరిశీలించి పిచ్ లో మారుతున్నటువంటి యొక్క ఏదైతే స్పిన్నర్లకి దొరుకుతున్నటువంటి ఒక టర్న్ కానీ తర్వాత పిచ్ లో మార్పులు కానీ దానికి అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని బౌలర్లను మార్చడం, ఇది వెరీ వెరీ క్లెవర్ డిసిషన్ గా రోహిత్ శర్మ కెప్టెన్సీని మనం అభినందించవచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో అంటే అప్పటికే ఓపెనర్లు ఫిల్ సాల్ట్ అలాగే జోస్ బట్లర్ అసిడ్డి బౌలింగ్ ని తుత్తినలు చేస్తున్నప్పుడు, అంటే ఈజీగా బౌండరీలు సాధిస్తున్న సమయంలో అక్షర్ పటేల్ ను దించడం అనేటటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, అంటే పవర్ ప్లేలో అక్షర్ పటేల్ తో బౌలింగ్ చేయించాలి అనేటటువంటి ఒక డెసిషన్. ఎందుకంటే అప్పటికే చూస్తున్నాడు బంతి బాగా స్లో అవుతుంది, తర్వాత కొంత టర్న్ దొరుకుతుంది, అలాగే అప్పుడప్పుడు వెరీ లో అవుతుంది, అంటే వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. సో వికెట్ నెమ్మదిగా ఉంది కాబట్టి వెంటనే డిసిషన్ మార్చుకొని అక్షర్ పటేల్ ను పవర్ ప్లేలో దించడం అనేటటువంటి నిర్ణయం నిజంగా అభినందించాలి. వెంటనే రాగానే ఫస్ట్ ఓవర్ లోనే వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ రైట్. గత T20 వరల్డ్ కప్ ఫైనల్ రివెంజ్ ని భారత్ నెగ్గించుకుందంటారా? 100% కీర్తన. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఊపుదు, అంటే ఇక ఒక మంచి ఆత్మవిశ్వాసం అయితే ఈ మ్యాచ్, అంటే ఏదైతే ఫైనల్ సెమీఫైనల్ మ్యాచ్ లో మంచి ఆత్మవిశ్వాసంతో అయితే మ్యాచ్ గెలిచింది కాబట్టి ఇది ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా ఫైనల్ కి చేరుకుని ఫైనల్లో దక్షిణాఫ్రికా ఢీకొంటుంది 100% ఈసారి. ఎందుకంటే 2007లో ఏదైతే మొదటి T20 వరల్డ్ కప్ లో జరిగిందో దాన్ని టీమిండియా ఖచ్చితంగా రిపీట్ చేస్తుంది. జగజ్జేతగా 100% టీమిండియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అటు దక్షిణాఫ్రికాను చూస్తే కూడా ఆ టీం కూడా ఇప్పటి వరకు ఈ యొక్క టోర్నీలో వరుస విజయాలతో దూసుకొచ్చి ఫైనల్ జరిగింది. అలాగే ఇండియా కూడా అదే విధంగా వెళ్ళింది. కానీ రెండు జట్ల కనుక మనం సారూప్యత చూసినట్లయితే దక్షిణాఫ్రికా కంటే అన్ని విభాగాల్లో ఇండియాలో ప్రధానంగా బౌలింగ్, అక్కడ ఉన్నటువంటి అంశాల్లో మనం చూసినట్లయితే ఇటు బ్యాటింగ్, ఆల్రౌండర్స్, బౌలింగ్, అంటే ఓవరాల్ గా నిన్న జట్టుకు ఏ విధంగా అయితే మనం రెండు జట్లను దగ్గరగా పేపర్ పై పెట్టి చూసినప్పుడు 100% ఎక్కువగా టీమిండియాకే విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. సత్యనారాయణ, కోహ్లీ ఫామ్ లేమి ఫైనల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది? విరాట్ కోహ్లీ వెరీ వెరీ క్రూషియల్ బ్యాట్స్మెన్ ఫర్ ది టీమిండియా. ఎందుకంటే
అతను సరే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకంటే ఐపీఎల్ లో అయితే ఓపెనర్ గా చక్కగా రాణించాడు కాబట్టి ఈ వరల్డ్ కప్ లో కూడా అతన్ని ఓపెనర్ గా కొనసాగిస్తున్నారు. కాకపోతే మ్యాచ్లు గెలుస్తుంది కదా, ఎందుకంటే ఒక విన్నింగ్ కాంబినేషన్ ని మార్చకూడదు అనేటటువంటి ఒక సందర్భంలోనే, ఎందుకంటే ఒక వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్, ఎందుకంటే తనదైన రోజున ఒకవేళ ఫామ్ లోకి వస్తే కనుక విరాట్ కోహ్లీ ఏ విధంగా చెల్లెవుతాడో, ఒక రన్ మెషిన్ అతను, ఎందుకంటే సచిన్ టెండూల్కర్ తర్వాత గ్రేటెస్ట్ ప్లేయర్ అనేటటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ఒక విరాట్ కోహ్లీ టీంలో ఉంటే బలం. అతను ఫామ్ లేనితో బాధపడుతున్నాడు నిజమే, కానీ అతను టీంలో ఉంటే అదొక రకమైనటువంటి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో అంటే రోహిత్ శర్మ ఇందులో చెప్పినట్టుగా ఏదైతే విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడు కాబట్టి అని ఒక సరదాగా అతను కామెంట్ చేశాడు. సో నిజమే కావచ్చు, ఎందుకంటే ఫైనల్లో ఒక మంచి ఇన్నింగ్స్ అయితే విరాట్ కోహ్లీ నుంచి ఆశించవచ్చు. అతని ఫామ్ లేనితోని పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పేసి క్రికెట్ ఎక్స్పర్ట్ కూడా, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ అంటే ఫస్ట్ డౌన్ లో వస్తే మాత్రం చెల్లరేగే బ్యాట్స్మెన్ అతను, కానీ ఓపెనింగ్ అతనికి ఈ పిచ్ల పైన అయితే మన ఇండియన్ పిచ్ లో చాలా ఫ్లాట్ గా ఉంటాయి కాబట్టి ఫ్లాట్ వికెట్ల మీద అవలీలగా అతను ఐపీఎల్ లో దుమ్ము రేపాడు. కానీ అక్కడ యూఏఈలో కానీ ఇటు వెస్టిండీస్ లో కానీ పిక్చర్ చూసినట్టయితే కొన్ని పేస్ కు అనుకూలిస్తాయి, అలాగే కొన్ని స్లో వికెట్ ఉంటుంది. ఇలాంటి స్లో వికెట్ మీద పరుగులు సాధించడం కష్టమే. సో అతనికి ఓపెనింగ్ గా అంతకుముందు ఇలాంటి టోర్నీలో ఆడిన అనుభవం అయితే లేకు, కానీ ఒక బ్యాట్స్మెన్ గా, ఎందుకంటే అతను ఖచ్చితంగా నెక్స్ట్ ఫైనల్లో మాత్రం అతను విశ్వరూపం చూపేటటువంటి ఒక అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకనే జైస్వాల్ ఓపెనర్ గా ఉన్నప్పటికీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లో ఇద్దరు కనుక ఓపెనింగ్ జోడీ బాగుంటుందని చెప్పేసి కూడా చాలా అభిప్రాయాలు వచ్చాయి. కానీ ఎందుకు విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేయాలి, ఎందుకంటే జట్టు గెలుస్తూ పోతున్నప్పుడు, వరుస విజయాలు సాధిస్తూ పోతున్నప్పుడు ఒక విన్నింగ్ కాంబినేషన్ ను చేంజ్ చేయకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే జైస్వాల్ ని బెంచ్ లో కూర్చోబెట్టి విరాట్ కోహ్లీనే కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. కానీ విరాట్ కోహ్లీ రాణించకపోయినప్పుడు కూడా సరే జట్టులో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో కేవలం 1-2 మ్యాచ్ల్లో తప్పితే మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్లే చేశాడు. కానీ డేంజరస్ బ్యాట్స్మెన్, ఒకవేళ అతను రోజు కనుక వస్తే, ఎందుకంటే ఫైనల్ రోజు అతన్ని కావాలని మనం ఆశించాలి. ఫైనల్లో 29 నాడు అంటే జరిగేటటువంటి ఒక రేపు ఫైనల్లో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ రోజుగా మనం భావిస్తే ఆ ఫైనల్లో విజృంభించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా అతను విరాట్ కోహ్లీ ఎక్కువగా ఫైనల్స్ లో చక్కగా రాణిస్తుంటాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే మనం అంతా కూడా ఫస్ట్ బ్యాటింగ్ లో చేశాడు, కానీ విరాట్ కోహ్లీ అనేటటువంటి స్టేజింగ్ స్టార్ అతను. అంటే ఏదైతే జట్టు ఒక రన్స్ ని చేజ్ చేసే టార్గెట్ ని చేజ్ చేసేటప్పుడు విరాట్ కోహ్లీ ఆట చూడముచ్చటగా ఉంటుంది, ఎందుకంటే ఆ చేజింగ్ లో విరాట్ కోహ్లీ నెంబర్ 1 గా ఉంటాడు. ఒకవేళ ఫైనల్లో కనుక ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు చేసి మనం చేజింగ్ లో ఉంటే అప్పుడు విరాట్ కోహ్లీ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.